17వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సహోదరి సహోదరులారా, మనకు ప్రభువు నుండే సహాయం వస్తుంది. ముందు మనుష్యులను ఆశ్రయించి మన ప్రయత్నాలన్నీ చేసి ఎటువంటి సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు. ముందే మనము ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభువే అద్భుతంగా ద్వారములను తెరిచి మనకు సహాయం చేస్తాడు. ప్రభువు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. తండ్రి బిడ్డ చేతిని పట్టుకుంటే బిడ్డకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. తన తండ్రి తనకు తోడుగా ఉన్నాడు అని, అన్ని కీడుల నుండి కాపాడతాడు అని బిడ్డకు నమ్మకం ఉంటుంది. మన పరలోకపు తండ్రి ప్రభువు కూడా మన కుడి చేతిని పట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మనకు తోడుగా ఉండగా మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మనుషులు లేదా పరిస్థితులు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి. ప్రభువే అన్ని కీడుల నుండి మనల్ని కాపాడి సురక్షితంగా జీవింపజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. నిన్నెన్నడూ విడువని ఎడబాయను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. మీ తోడు మాకుంటే చాలు ప్రభువా. అన్ని రకముల అపాయాల నుండి, కీడుల నుండి, అపవాది శక్తుల నుండి మమ్మల్ని కాపాడి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని రక్షించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.